పెద్ద హైప్ ఏం అనిపించలే, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్కి వెళ్తే ఫస్ట్ హాఫ్ నుంచి ఒక కుర్రాడు ఒకటి ఎంట్రీ ఒకటి ఉంటుంది. ఆ కుర్రాడు అలాగే ఒక కమెడియన్ సూపర్గా అనిపించింది. పిల్లాడి పాత్ర మాత్రం సూపర్ త్రూ అవుట్ హీరోతో పాటు కంటిన్యూ అంటే రియల్లీ గ్రేట్ అనమాట. పిల్లాడి పాత్ర కూడా మస్తు అనిపించింది. అతని ఎక్స్ప్రెషన్ కానీ అతను చేసే పాత్ర కానీ ఒకసారి వేస్తాడు హీరోని, మస్తు అనిపించేస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చినాక ఎందుకు వేసినా బాధపడతాడు, ఆ సన్నివేశాలు కూడా చూపిస్తాడు. అతను ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూపినట్టు మనకి ఏడుపు వచ్చేస్తుంది అనమాట. రియల్గా గ్రేట్. డిఎస్పీ పరంగా చూసుకుంటే కొన్ని పాటలు పాడుతుంటే మనకు అతను చేసిన కొన్ని నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలో కొన్ని ఏడుపు అంటే ఎమోషనల్ పాటలు పాడతారు కదా, ఆ టోన్ గుర్తొస్తుంది, బాధేస్తుంది, కంట నీరు కూడా వచ్చేస్తుంది, సూపర్గా అనిపించేస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్లో మాత్రం విజువల్స్ కానీ ముసలి ఫైట్ కానీ డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్గా అనిపిస్తుంది. పాటలు మాత్రం ఓన్లీ సినిమా చూస్తున్నప్పుడే మనకు ఊపు వస్తుంది, తర్వాత గుర్తురాదు. ఎందుకంటే సినిమాలో సిచ్యువేషన్ సాంగ్స్ కాబట్టి, అటు జాతికి సంబంధించిన సన్నివేశాలు కాబట్టి సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి. అప్పుడు మనకి వింటున్నప్పుడు మాత్రమే గూస్బంప్స్ వస్తాయి, మస్తు అనిపించేస్తుంది. ఇక బీజిఎం కానీ విజువల్స్ కానీ అడవి సన్నివేశాలు చూపించే సన్నివేశాలు కానీ సూపర్గా అనిపిస్తాయి. మనకు పుష్పాలు ఏ టైప్లో ఏ రేంజ్లో చూపించేస్తారో, అలా కేజీఎఫ్లో అడవి సన్నివేశాలు బొగ్గుల సన్నివేశాలు ఏ చూస్తారో అంత ఎలివేషన్స్ ఉన్నాయి, అంత బాగున్నాయి అనమాట. ఇక ఎంట్రీ ఎండింగ్లో ఒకడు వస్తాడు ఆయన, ఆహాహా ఓ అమ్మవాడు అన్న కాదు తమ్ముడు కాదు, ఆయన అమ్మకు ముగ్గుడైతాడు కావచ్చు. ఇద్దరు అన్నదమ్ములు ఇక నెక్స్ట్ పార్ట్లో కొట్టుకుంటారేమో ఎర్రగా తీసేసుకొని. ఎందుకంటే ఎనిమల్ హీరో ఎనిమల్ విలన్ ఉన్నాడని వచ్చేసాను, ఆయన కోసమే ఆయన పాత్ర ఈ సినిమాతో కట్ చేసి పడేశారు, మస్తు చూపించారు ఆయన కూడా. నెక్స్ట్ పార్ట్ 2లో ఉంటే బాగుండి అనిపించింది, కానీ పార్ట్ 2లో పార్ట్ 1 మిస్టేక్ వచ్చింది తప్ప తన బీజం అయితే కొన్ని ప్లేస్లో బాగా కొట్టారు. ఆ సాంగ్ అయినా సరే, లేదంటే సెకండ్ హాఫ్లో ఒక చిన్న బిట్ ఉంటుంది, తన వాయిస్తో పాడే ఒక చిన్న కోరస్ ఉంటుంది, అది చాలా బాగా అనిపించింది. అది ఒక్కటి కొంచెం లౌడ్ లేకుండా ఓన్లీ తన ఒక్క వాయిస్ పెట్టి బాగా చెప్పాడు. 2000 crores అని చెప్పారు. 2000 crores కొడతానని చెప్పి ఒక బాహుబలి స్టోరీ, ఒక మగధ స్టోరీ, ఒక స్ట్రేంజర్ థింగ్స్ ఇవన్నీ కలిపి కొట్టాడు. అలాంటివి మొత్తం మిక్స్ చేసి ఒక మొహాన్ని కొట్టేసాడు కనిపించారు తప్ప ఎక్కడ కూడా ఒక యూనిక్నెస్ కనిపించలేదు సినిమాలో. మ్యూజిక్ ఎలా ఉంది? ఇప్పుడు పుష్ప 2 నుంచి డిఎస్పీ రిమూవ్ చేసి తమన్నా పెట్టారు, మంచి పని చేశారు, మంచి పని చేశారు. ఎక్కడ మరీ లౌడ్ కనిపించింది, ఏం మేబీ సినిమా ప్రాబ్లం ఏమో కానీ చాలా లౌడ్ కనిపించింది. ఎప్పుడు బయటకు వస్తామా అన్న లెవెల్లో కొట్టాడు. ఇంకొకటి దేవరాలో షార్క్ ఫైట్ ఉంది కదా, ఆ రేంజ్ లో ఉంది క్రొకోడైల్ ఫైట్. క్రొకోడైల్ దేవరాలు ఎలా అయితే కావాలని పెట్టారో ఇక్కడ కూడా కావాలని పెట్టినట్టు అనిపించింది. ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. ఇంకొకటి లేడీస్ ఫైట్ ఒకటి ఉంది సినిమాలో, అదొక్కటే కొంచెం సర్ప్రైజ్ అంతే, అదొక్కటే కొంచెం హైలైట్ వావ్ ఫ్యాక్టర్ అనిపించింది తప్ప మిగతా ఎక్కడ కూడా అంత వావ్ ఫ్యాక్టర్ ఏమనిపించింది. ఇంకొకటి దిశా పటాని అసలు మూవీలో లేకపోయినా పెద్ద ఏం లేదు ఏం పరగబడదు. పక్కన యోగి బాబు ఎలా ఉన్నాడో దిశా పటాని క్యారెక్టర్ కూడా అంతే, అంతకుమించి ఇంకేం లేదు. కాకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన తను మాత్రం చాలా బాగా చేశాడు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తన క్యారెక్టర్ మొత్తం ఉంటుంది, తను చాలా బాగా చేశాడు. క్లైమాక్స్ సూర్య వర్సెస్ బాబీ డియోల్ ఎలా ఉంది? క్లైమాక్స్ యూనివర్స్ బాబీ డియోల్ విలన్ కూడా అంత పవర్ఫుల్ గా చూపించలేదు అన్న. ఏదో తను అరుస్తుంటాడు చేస్తుంటాడు తప్ప హీరో విలన్ ఫైట్కి వచ్చేసరికి అంత పవర్ఫుల్ గా చూపించలేదు. Fights are more or less same, but anyhow it is very well made film and hard work pays off. You feel any lags or boring? In the second half, some fights are lengthy, little bit. Okay. So if we trim that, it will become more successful. What about Bobby Roll? Bobby Roll is they gave good weightage, but the thing is at ending he should have killed in more aggressive way. That might bring him more presence on the screen, and other things are good. So first half is very good, and second half if we add some scenes or duration, it will be very good. Surya was fabulous, and his aesthetics and body was very good. So he maintains his charm and everything is totally good. And How is the heroine role? Heroine role, yeah, she came a little bit and gave some glamorous song. So it made audience, it covered different types of audience. So the movie tries to become commercial movie as well as 3D oriented and covers more audiences. So her presence was more glamorous and it was good. Are you excited waiting for part 2? Actually they didn't explain much about the మాత్రం తగ్గలేదు. సూర్యాబాయ్ 1 man షో అనమాట. మొత్తం సూర్యాబాయ్ చేతుల మీద పెట్టుకుని సినిమా నడిపేయడం అనమాట. ఎక్కడి నుంచో 3 రోజుల నుంచి పిల్లలు ఎరక్కుమ్మేస్తుంటే ఏసీలో పడుకుందాం అనుకుని కళ్ళజోడు పెట్టుకుని పడుకున్నాను. నన్ను ఆ సినిమా లేపోయింది భయ్య. సీరియస్గా సినిమా అంతా ఒక అది ఎక్స్ప్రెషన్, ఎలివేషన్, ఎమోషన్, బేభత్సం పెంచి తెప్పింది. ఖచ్చితంగా మీ అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఎందుకంటే లాస్ట్ కార్తీ ఎంట్రీ మామూలుగా ఉండదు అనమాట. పళ్ళు ఇలా వేసుకుని ఉంటాడు, అసలు చూడలేక చచ్చిపోవాలి. నిజంగానే అంత బాగుంటుంది, మైక్ బాగుంది అనమాట. మరి ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూసి మరి అందరూ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. సినిమా అంతా హీరోయిన్ చూపిస్తూనే ఉంటుంది, అలా చూడాలంతే. థ్యాంక్ యూ అదే ఎక్స్ప్రెషన్స్.
కంగు తినేలాగా ఉంది. ఇండియన్ మూవీలో మన పంచేంద్రియాలని అబ్బరపరిచేలాగా అద్భుతానికి అవపోసన బట్టి ఆస్వాదించడానికి తెలుగు వారందరికీ ఒక మంచి విజువల్ ట్రీట్ అని చెప్పాలి. అంటే కంటికే కాదు, చూడటానికే కాదు, వినటానికి కానీ, లేకపోతే మనసుని కదిలించి ఎమోషన్స్ని పలికించి అది అక్కడే స్టేబుల్గా ఉంచకుండా మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అలా పైకి కిందకి తీసుకెళ్ళి ఆడుకున్నారు బాగా డైరెక్టర్ గారు. చాలా బాగుంది. స్టోరీ కొంచెం రొటీన్గా ఉంది, ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు అసలు మీరు స్టోరీ గురించి అదే చెప్పాను నేను ఇందాక కూడా. స్టోరీ మహా అయితే కొట్టేసుకుంటున్నారు, యుద్ధం జరుగుతోంది, విపరీతమైన ఫైట్లు ఉన్నాయి అని అనుకుని నేను కూడా ట్రైలర్ చూస్తే ఎవరికైనా అలా అనిపిస్తుంది. సో కొట్టుకున్నప్పుడు చంపుకున్నప్పుడు ఎవరికైనా సరే ఒకరిని చంపినందుకు బాధ వేస్తుంది. ఆ బాధని క్షమ దయాగుణంతో ఎలా మార్చి తనని చంపిన ఒక పర్సన్ని తనే మళ్ళీ ప్రొటెక్ట్ చేసేలాగా చేస్తూ ఆడవారిని దగ్గర పరుచుకునే మన ఇండియన్ న్యాయవాద సిస్టమ్ ఏదైతే వీళ్ళు చేశారు చంపేయండి అనుకున్నా క్షమిస్తాం మనం. సో ఆ ఎలిమెంట్ని కూడా చాలా సటిల్గా తీసుకుంటూ అండ్ ఆడవాళ్ళ ధైర్యాన్ని పెంచుతూ మీరు చాలు, మీరెళ్ళి యుద్ధం చేయగలరు, మీరు గెలవగలరు అనే ఒక మెంటల్ సైర్. అమ్మాయిలకు కావాల్సింది ఫిజికల్ కాదు, ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఆ సపోర్ట్ అనేది ఒకళ్ళు ఇవ్వగలిగితే, సరైన మగాడు ఇవ్వగలిగితే అమ్మాయిలు ఎలా కనుక యుద్ధాలు కాదు మనం గద్దనే ఎక్కి రూల్ చేయగలరు అనేది ఈ సినిమాలో చాలా బాగా చెప్పారు. నేను అంటే ఇది బిగ్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చు, RRRని మించి డెఫినెట్గా వెళుతుందని నేను అనుకుంటే స్టోరీలో దమ్ముంది. ఇది సూర్య చేశారా, శివ తీసారా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్టోరీలో దమ్ముంది. మూవీలా లేదు, మూవీ లాగే ఉందండి. ఫ్యామిలీతో చూడొచ్చా మేడం? యా డెఫినెట్గా చూడొచ్చు. బట్ హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే డిసప్పాయింట్ అవుతాం. కానీ ఒక డిఫరెంట్ మూవీ చూద్దాము అనుకుంటే విల్ బి ఎంటర్టైన్. మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంది మేడం మూవీలో? బాగా నచ్చిందంటే సూర్య గారిని డిఫరెంట్గా చూపించడం అండ్ అందులో డైరెక్టర్ ఖచ్చితంగా సక్సీడ్ అయ్యారు. కానీ స్టోరీ వైజ్ ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటే బాగుండేది. స్లో మూవింగ్ స్టోరీ. నో సూర్య గారు సింగిల్ రోల్ అండ్ ఎండ్ ఆఫ్ ది మూవీ కొంచెం సర్ప్రైజ్ ఇచ్చారు అందరికీ. అది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడడానికి బాగానే ఉందంటారా మూవీ? యా ఓకే బాగుంది, కానీ స్లో మూవీ కొంచెం లాగింగ్గా ఉంది. లాగింగ్ ఉంది. అంటే ఓవరాల్గా మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇద్దాం? ఐ విల్ గివ్ 6.5.